ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. బంగారు ఆభరణాలు, వజ్రాల వ్యాపారంలో భారతదేశంలోని ప్రముఖ వ్యాపార దిగ్గజం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇతర వ్యాపార సంస్థల మాతృ సంస్థ మలబార్ గ్రూప్ మహిళా సాధికారతపై తమ దార్శనికత, నిబద్ధతను ప్రదర్శిస్తూ నేడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని వెస్ట్ మారేడుపల్లి పద్మశాలి కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో 2024-25 సంవత్సరానికి గాను హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని ఏఎస్ రావు నగర్, దిల్సుఖ్ నగర్, కొంపల్లి, హబ్సిగూడ ప్రాంతాల నుండి ఎంపిక చేయబడ్డ 834 మంది విద్యార్థినులకు 64,22,000 రూపాయల స్కాలర్షిప్లను అందించారు. ఈ సందర్భంగా మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్ మాట్లాడుతూ 2007 సంవత్సరంలో ప్రారంభించిన మలబార్ నేషనల్ స్కాలర్షిప్ ప్రోగ్రాం ద్వారా భారతదేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 95,000 మంది విద్యార్థినులకు సుమారు 60 కోట్ల రూపాయలను స్కాలర్షిప్ల రూపంలో అందించామని, ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు 22,400 మంది విద్యార్థినులకు 13.74 కోట్ల రూపాయలు అందించామన్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను భారతదేశ వ్యాప్తంగా 21,000 మంది విద్యార్థినులకు 16 కోట్ల రూపాయలు కేటాయించామని, ఒక్క తెలంగాణ రాష్ట్రంలోని 116 కళాశాలలో చదువుతున్న 3,900 మంది బాలికలకు 3,14,00,000 రూపాయలు కేటాయించామన్నారు. 1999 సంవత్సరంలో ప్రారంభించిన తమ మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్య, ఆరోగ్య రక్షణ, పర్యావరణ పరిరక్షణ, పేదరిక నిర్మూలన కొరకు మలబార్ గ్రూప్ లాభాల నుండి 5% నిధులను కేటాయించి ఖర్చు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్, కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే నారాయణన్ శ్రీ గణేష్, ఏఎస్ రావు నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ పజ్జూరి పావనిరెడ్డి, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ రెస్ట్ ఆఫ్ ఇండియా రిటైల్ హెడ్ పీకే సిరాజ్, మలబార్ గోల్డ్ డైమండ్స్ జోనల్ హెడ్ కె శారీస్, ఏఎస్ రావు నగర్, దిల్సుఖ్ నగర్, కొంపల్లి, హబ్సిగూడ షోరూంల హెడ్స్ కె షిహాబ్, రదీష్ కుమార్, మార్వాన్ ఉస్మాన్, ఎంపీ జూసిల్, మలబార్ గోల్డ్ డైమండ్స్ అండ్ మేనేజ్మెంట్ సభ్యులు, సిబ్బంది, స్కాలర్షిప్లు అందుకున్న బాలికల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. డైరెక్టర్స్ అంటే ఎన్ని సంవత్సరాలు అలవారు మరొకసారి మీకు ధన్యవాదాలు సార్. హ్యాపీ వెల్కమ్. సో ఒకసారి గట్టిగా చెప్పండి, స్టేజ్ పైకి మీరు రావాలి.
హంగర్ ఫ్రీ వరల్డ్ అనే ప్రోగ్రామ్ కూడా మేము లాస్ట్ 1 year ముందు లాంచ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా యునెస్కో వాళ్ళు చెప్పే విషయం చూస్తే 100 crore పీపుల్ అక్రాస్ వరల్డ్ చూసుకుంటే 100 crore adolescent girls and women suffer from malnutrition. అధ్యక్షతన వహిస్తున్న మౌనిక గారికి, వేదికని అలంకరించిన ఇంత చక్కగా ఈ కార్యక్రమాలను చేపడుతున్న జోన్ హెడ్ అయిన సరీష్ గారికి, అదే మాదిరిగా ఈ మలబార్ ట్రస్ట్ మరియు బిజినెస్ ని చక్కగా డెవలప్ చేస్తున్న మిస్టర్ రాకేష్ గారికి, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో సేట్స్ అయిన రాజేష్ గారికి, శివబాబు గారికి, మారుతి గారికి, జసీల్ గారికి, ఇక్కడ ఉన్న వేదిక ఉన్న పెద్దలకి, సీనియర్ కాంగ్రెస్ నాయకులైన బద్రీ యాదవ్ గారికి, తమ్ముడు ప్రమోద్ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేసిన సిఐ గారు వెంకటేష్ గారికి, ఇక్కడ విచ్చేసిన అన్ని ప్రిన్సిపల్స్, టీచర్స్, ముఖ్యంగా ఈరోజు ఈ ప్రోగ్రాం ఒక కార్యక్రమానికి ముఖ్య కారణములైన నా చిన్నారులైన మా స్టూడెంట్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటున్నాను. మీ అందరికీ ఈరోజు ఈ యొక్క మలబార్ వారు సెలెక్షన్ చేస్తే ఆ సెలెక్షన్ లో స్కాలర్షిప్ కి స్టేట్ కి ఇండియా వైడ్ గా సుమారు 21,000 మందికి వారు స్కాలర్షిప్ ఇస్తున్నందుకు వారికి హృదయపూర్వకంగా వారి టీం అందరికీ అభినందన తెలుపుతూ, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు 800 మంది సెలెక్షన్ అయినట్టే ఆ సెలెక్షన్ లో కూడా టీచర్స్, ప్రిన్సిపల్స్, స్టూడెంట్స్ ఎవరికైతే సత్తా ఉంది, ఎవరైతే గ్రేట్ హైట్స్ రీచ్ అవుతారో నమ్మకం ఉందో వారిని సెలెక్ట్ చేయడం, ఆ సెలెక్షన్ లో మీరందరూ పాస్ కావడం చాలా సంతోషకరం. ఈరోజు సమాజంలో మీరందరూ చూస్తున్నారు, చాలా మంది బిజినెస్ చేస్తారు. బిజినెస్ చేస్తే దానికి ప్రాఫిట్స్ కావాలి, బిజినెస్ వచ్చిన కొద్ది ఎక్స్పాండ్ చేస్తే ఉండాలనే ఆలోచన ఉంటుంది. కానీ మలబార్ వాళ్ళ గ్రేట్నెస్ ఏంటంటే ఇప్పుడు మాట్లాడుతుంటే ఇక్కడ వచ్చే వారికి కూడా చూస్తే వారు సంపాదించింది జనరల్ గా అయితే ఎవరైనా సిఎస్ఆర్ ఫండ్స్ కి 2% ఇస్తే మలబార్ గోల్డ్ వాళ్ళది గ్రేట్నెస్ ఏంటంటే 5% ఈ స్కాలర్షిప్ ఇస్తున్నందుకు వారికి హృదయపూర్వకంగా మొత్తం ఇక్కడ ఉన్న స్టూడెంట్స్, దేశవ్యాప్తంగా ఉన్న స్టూడెంట్స్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ రోజు గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడం, వాళ్ళు చదువుకొని ముందుకు వెళ్ళాలంటే గవర్నమెంట్ అన్ని ప్రొవైడ్ చేసినా కూడా ఈ స్కాలర్షిప్స్ అనేది లేకుంటే, వాళ్ళ ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుంటే సక్సెస్ కాదు. భవిష్యత్తులో రాణించడానికి ఇబ్బంది అవుతుందని తెలుసుకొని వారు ముందుకు వచ్చి మీకు సహకరిస్తున్నందుకు, మీరు కూడా దానికి అర్హమైనందుకు గొప్పతనం. నేను ఈ వేదిక నుంచి మీ అందరికీ సూచిస్తున్న విద్యార్థులకి, మనం ఈ రోజు చదువుకున్న సమయంలో తీసుకుంటున్నాం, మీరు కూడా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగి మీరు కూడా వేరే వాళ్ళకి సహాయం చేసే పరిస్థితికి ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను. మీ పరిస్థితి గురించి మీకు అవగాహన ఉంది. అదే మాదిరిగా మీరు అయ్యే రైట్స్కి అయితే మీలాగా ఎవరు కష్టపడుతున్నారు, మీలాగా ఎవరికైతే రిక్వైర్మెంట్స్ మీకు తెలుసు కాబట్టి సపోర్ట్ చేసి వాళ్ళకు కూడా సపోర్ట్ చేయాలని చెబుతూ, ఈ రోజు చదువుకున్నప్పుడు గవర్నమెంట్ కూడా చాలా ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తుంది. మీకు మంచి భవిష్యత్తు గవర్నమెంట్ లో కూడా చాలా మంది ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. మరి ఉమెన్ ఎంపవర్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. మీరందరూ రాణించడానికి అవకాశం ఉంది. మీరందరూ ఒక గోల్ మీద వర్క్ చేస్తేనే సక్సెస్ అవుతారు. ఈ రోజు మీ మీద నమ్మకంతో మలబార్ గోల్డ్ వాళ్ళు, మీ టీచర్స్, మీ ప్రిన్సిపల్స్, మీ పేరెంట్స్, మీ రిలేటివ్స్ అంతా మీ మీద బాగా నమ్మకం పెట్టుకున్నారు. మీరు బాగా కనిపిస్తారని, మీరు ఒక్కరు పాస్ అయ్యి సక్సెస్ అయితే ఎంటైర్ సిస్టమ్ అంతా సంతోషిస్తుంది. కాబట్టి మీరు మీ గురించి కన్నా ఈ పేరెంట్స్ గురించి, టీచర్స్ గురించి, మీరు ఎవరైతే సపోర్ట్ చేస్తున్న వాళ్ళ గురించి మీరు అయ్యే రైట్స్కి ఎదగాలని మనసారా కోరుకుంటూ, ఇంత చక్కగా ఈ మలబార్లో ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తూ ఇదే మాదిరిగా
ముందుకు సాగాలని కోరుకుంటూ వాళ్ళకు సబ్మిషన్స్ ఉన్నాయి. ఆ సబ్మిషన్స్ ఏంటంటే మీరు ర్యాండమ్ గా ఇంతమందికి మీరు సపోర్ట్ చేస్తున్నారు. అదే కాకుండా దయచేసి మా కంటోన్మెంట్ నియోజకవర్గం కూడా చాలా వెనుకబడింది. ఇక్కడ చాలా మంది పేద విద్యార్థులు పేదవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మీ యొక్క ఫండ్స్ ని ఇంకా కొంచెం పెంచి ఈ 5% నుంచి ఇంకో కొంచెం మనం చేసి మా కాన్స్టిట్యున్సీకి ప్రత్యేక శ్రద్ధ వహించి మాకు ఈ గ్రూప్స్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఫ్యాకల్టీని అరేంజ్ చేయాలని మిమ్మల్ని కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ ఎవరైతే హయ్యర్ పెద్ద పెద్ద కాలేజెస్ ఉన్నారో డబ్బు వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉంటే వాళ్ళు చదువుకుంటూ మా పిల్లలకి సరైన కోచింగ్ లేకుండా సరైన సపోర్ట్ లేకుండా ఈ కాంపిటీషన్ లో వారు రాణించలేకపోతూ ఈ కాంపిటీషన్స్ లో రాణించాలంటే అమర్గానే ఎవరైనా ముందుకు వచ్చి మంచి ఫ్యాకల్టీస్ ఏర్పాటు చేసి అన్ని గ్రూప్ ఎగ్జామ్స్ లో కూడా మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మీకు మంచి జరుగుతుంది. మీరు మంచి మనసు ఉన్న వాళ్ళు మంచి చేస్తున్నారు కాబట్టి మీరు మీ మీద దృష్టి సారించాలని ఒకటి. రెండోది మీరు ఎడ్యుకేషన్కే కాకుండా హెల్త్ కూడా కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వాలని కూడా కోరుకున్నాను. మీ చైర్మన్ గారితో మాట్లాడండి. హెల్త్ లో విషయానికి వస్తే ఐ ఆపరేషన్స్ చాలా చాలా అవసరం. ఇవాళ లయన్స్ క్లబ్ వాళ్ళు లయన్స్ ఐ హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ లయన్స్ ఐ హాస్పిటల్ కూడా మీతో తోచినంతా కొంచెం నిధులు కేటాయిస్తే చాలా మంది పేదవాళ్ళు కన్నులు అనేవి ఇబ్బందులు వాళ్ళు ఆపరేషన్ చేసుకోవాలంటే బయట చాలా డబ్బులు అవుతుంది. అలాంటి వాళ్ళకు కూడా మీరు ఐఐఐ ఆపరేషన్ కూడా చేయాలని కోరుకుంటూ మీరు ఎలాంటి సహాయ సహకారాలు కావాలనుకున్నా కూడా ఇక్కడ ఉన్న విద్యార్థులు స్కూల్ టీచర్స్ కి ప్రిన్సిపల్స్ కి యాజ్ ఏ ఎమ్మెల్యేగా గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పేద విద్యార్థుల గురించి చాలా ఆలోచిస్తూ వారి గురించి చాలా సపోర్ట్ చేస్తూ మీకు ఎప్పుడు కళాశాల కళ్యాణ మండపంలో మలబార్ చారిటబుల్ ట్రస్ట్ వారు సుమారు 3,900 మందికి హైయెస్ట్ 10,000 రూపాయలు చొప్పున స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగింది. వారికి నా ఒక అభినందనలు మరియు ధన్యవాదాలు. ఇంతమంది పేద విద్యార్థినులకు వాళ్ళ గర్ల్స్ స్టూడెంట్స్కి వాళ్ళు సెలెక్షన్ చేసి 3,900 మంది ఇక్కడ దేశమంతటా 21,000 మందికి వాళ్ళ ట్రస్ట్ నుంచి పేద విద్యార్థినులకు మంచి చదువు అందించడానికి సహాయ సహకారం అందిస్తూ ప్రతి ఒక్కరూ మహిళలు చిన్నారులు ఎవరైతే గర్ల్స్ సక్సెస్ అయితే కుటుంబాలు సక్సెస్ అయితే సమాజం సక్సెస్ అవుతా అనే ఉద్దేశంతో వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఏ బిజినెస్ మ్యాన్స్ కూడా వాళ్ళు సంపాదించుకున్నాక మళ్ళీ వేరే బ్రాంచెస్ వేరే బిజినెస్ చేయాలనుకుంటారు. ఈరోజు మలబార్ వాళ్ళు సంపాదించిన ఫండ్స్లో వచ్చిన ప్రాఫిట్స్లో జనరల్గా మీకు అందరికీ తెలుసు ఏ పెద్ద కంపెనీ అయినా కూడా 2% సిఎస్ఆర్ కింద ఖర్చు చేస్తారు. అలాంటిది వీళ్ళు గొప్ప విషయం ఏంటంటే 5% సిఎస్ఆర్గా ఖర్చు పెడుతున్నారు. ఆ ఖర్చు పెట్టే డబ్బులు కూడా స్టూడెంట్స్ మీద మెరిట్ మీద సెలెక్షన్ చేసి వాళ్ళకి ఇస్తున్నారు. వీళ్ళు ఇచ్చినందుకు చాలామంది సక్సెస్ అవుతారు జీవితంలో. ఇదే మాదిరిగా అన్ని కంపెనీస్ ఏదైతే ఉందో ఈ సిఎస్ఆర్ కింద ఎక్కువ రేట్లు ఇవ్వాలి. నేను గతంలో కూడా ఎలక్షన్కి ముందు కూడా ప్రతిసారి నేను మాట్లాడినప్పుడు ఏమన్నంటే ఏ కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ కావాలన్నా కూడా గవర్నమెంట్ నిధులు మరి కంటోన్మెంట్ డెవలప్మెంట్ ఫండ్ తోటి ఏదైతే ఎమ్మెల్యేకి ఫండ్ వస్తుందో దాంతో డెవలప్మెంట్ కాదు. ఇలాంటి పెద్ద కంపెనీస్ వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్ నుంచి మనం తీసుకొచ్చినట్టయితే మంచి స్కూల్స్ని తయారు చేయగలుగుతాం, మంచి కాలేజీలు తయారు చేయగలుగుతాం, వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ కల్పించగలుగుతాం. ఒకటి. రెండో దానికి వస్తే ఇప్పుడు అందరు చదువుకున్నా కూడా ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో ప్రైవేట్ కాలేజెస్లో వేరే ఇప్పుడు ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉందో కాస్ట్లీలో చదువుకుంటే పిల్లలు ఏంటంటే వాళ్ళకు చాలా ఫీజులతోటి చదువుకొని వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అదే పేద విద్యార్థినులకు కావాల్సిన సపోర్ట్ ఉండలేదు. అలాంటి వాళ్ళకు ఇలాంటి వాళ్ళు ముందుకు వచ్చి నేను వీళ్ళని కూడా కోరడం జరిగింది ఏంటంటే ఫ్యాకల్టీస్ని ఆర్గనైజ్ చేసినప్పుడు ఏంటంటే ఇప్పుడు మామూలుగా అయితే చదువుకొని ఇక్కడ వరకే గ్రూప్స్ ఎగ్జామ్ రాయాలంటే వాళ్ళకి కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు కావడం కష్టం. మంచి కోచ్ ఉంటేనే మంచి ప్లేయర్లు తయారవుతారు. అదే మాదిరిగా మంచి ఫ్యాకల్టీ ఉంటేనే మంచిగా గ్రూప్స్లో పాస్ అవుతారు. కాబట్టి వీళ్ళు కూడా ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ పెట్టుకొని ఏదైతే ఇప్పుడు స్కాలర్షిప్స్ ఇస్తున్నారో స్కాలర్షిప్ ఇచ్చి ముందుకు పోయిన తర్వాత మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో కొంతమందిని ఫ్యాకల్టీస్ ఇవ్వమని అడగడం జరిగింది. వాళ్ళు వచ్చినట్టయితే చాలామంది కూడా గ్రూప్స్లో ఎగ్జామ్స్ రాసి హయ్యర్ హైట్స్కి పోగలుగుతారు.
ప్రతి అమ్మానాయన కళ మేమే పేదరికం ఉన్నాం, మా పిల్లలు కూడా అలా ఉంటారు, భవిష్యత్తు అంతా అలానే ఉండిపోతుందని బాధపడుతున్నప్పుడు ఇలాంటి వాళ్ళు ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తే జనరేషన్స్ మారుతుంది, అందరూ బాగుంటారు. వీళ్ళు బాగుంటే సమాజం బాగుంటుంది. ఒక పక్కకు విద్యనే కాకుండా విద్యకు ఎంత అవసరమో ఆరోగ్యం మీద కూడా అంతే కాన్సన్ట్రేట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు మనకి ఎంత సీఎం రిలీఫ్ ఫండ్ ఉన్నా, ఎంత ఎల్ఓసి ఉన్నా, ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నా అన్ని ట్రీట్మెంట్ జరగదు. దానికి కూడా ఐ హాస్పిటల్స్ చాలా ఇంపార్టెంట్. చాలామంది పేదవాళ్ళు కంటి చూపు సరిగా లేకుండా అడ్జస్ట్మెంట్ అయ్యి బతుకుతున్నారు. ఎందుకంటే వెళ్ళినప్పుడు కన్సల్ట్ పెద్ద పెద్ద కంపెనీస్కి నా ఒక విజ్ఞప్తి ఏంటంటే ఈ లయన్స్ ఐ హాస్పిటల్ కావచ్చు, వేరే ఏదైతే ఐ హాస్పిటల్ ఉందో దాంట్లో వీళ్ళు ఇంత అమౌంట్ కేటాయించి ఇలాంటి కేటగిరీ కింది స్థాయి వాళ్ళు ఎవరైనా వస్తే వీళ్ళ కంపెనీ నుంచి ఇంతమందికి ఐ ఆపరేషన్స్ చేస్తున్నామని కూడా వీళ్ళు సపోర్ట్ చేస్తే చాలామందికి కంటి చూపు అందుతుంది, వస్తుంది, మంచిగా కళ్ళు చూడగలుగుతారు. వాళ్ళు కూడా ఐ ఆపరేషన్స్ చేయగలుగుతారు. కాబట్టి ఇటు విద్యకి అటు వైద్యంకి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని నేను కూడా అన్ని కంపెనీస్ తోటి మాట్లాడుతున్నా. ప్రతి సంవత్సరం ఎండాకాలంలో నేను డ్రింకింగ్ వాటర్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తా. ఈసారి నేను చాలా వీళ్ళ మలబారు వాళ్ళతో మాట్లాడాను, వాసవి వాళ్ళతో మాట్లాడాను, వేరే కంపెనీస్ తోటి కూడా మాట్లాడాను. అందరూ ముందుకు వచ్చి అందరు సపోర్ట్ చేస్తా అనడం చాలా శుభసూచకం. ఈసారి ఎండాకాలంలో కూడా సిఎస్ఆర్ ఫండ్ నుంచి అందరితో డబ్బులు తీసుకొచ్చి ప్రతి ఎండాకాలం కూడా వీళ్ళు కొంచెం డబ్బులు చల్లటి నీళ్ళ గురించి క్యాంపు ఎండాకాలంకి 3 నెలల క్యాంపు గురించి సహకరిస్తారు. వాళ్ళ సహకారం తీసుకొని అదే మాదిరిగా గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం నుంచి ఎట్లయితే నేను వాటర్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేసినాను, భవిష్యత్తులో కూడా ఆర్గనైజ్ చేస్తా. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. డబ్బులు సంపాదించడం ఎంత అవసరమో సంపాదించిన పైసలలో కూడా సమాజానికి అందరు ముందుకు వచ్చి ఏమైనా చేయాలని కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.